ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఇది ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉండే ఆనియన్ పకోడీ. సో దానికి ఏంటంటే మనం ఇలా కొంచెం పొడవుగా ఉండే ఆనియన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇవి పొడవుగా ఇట్లా ఉండాలి ఆనియన్స్. సర్కిల్గా ఉన్నా కూడా బాగుంటుంది, కానీ ఇలా పొడవుగా ఉండే వాటితో అయితే బాగా నీట్గా వస్తాయి. ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ఈ ఆనియన్స్ని వచ్చేసి ఇలా మనము ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్. సో ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ మనము ఒక బౌల్లో వేసుకుందాము. బౌల్లో వేసుకొని ఇలాగ బౌల్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ మనం ఇలాగా సపరేట్ చేసుకోవాలి. ఇలాగా సింగిల్గా రావాలి ఈ ఆనియన్స్ అన్నీ. సో ఇలాగ వస్తాయన్నమాట. సో అన్ని ఆనియన్స్ని నేను ఇలాగా సపరేట్ చేస్తున్నాను, అన్నీ వేసేస్తాను. సో సాల్ట్ వేసాను కదా, సో ఇదంతా ఆనియన్స్కి బాగా అంటే అది వాటర్ వస్తుంది కాబట్టి ఇలాగ ఒక 1 or 2 tablespoons ఆఫ్ శనగపిండే సరిపోతుంది. ఇది మనకి ఎక్కువేం అవసరం లేదు. ఫస్ట్ ఇది వేసుకొని ఆ తర్వాత ఇందులోకి ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అందులో నుంచి వచ్చే వాటర్తోనే సరిపోతుంది. ఇది మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇందులోకే నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి బాగుంటుంది టేస్టీగా. ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. సో మళ్ళీ కావాల్సినప్పుడు మనము శనగపిండి యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి వచ్చేసి నేను కరివేపాకు కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేయట్లేదు. టేస్ట్ ఏంటంటే మాడిపోతాయి ఇవి. మనకి కరివేపాకు ఏంటంటే మనకి ఫ్రై అయ్యే కొద్ది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇవి యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అవసరం లేదు. సో ఇంకొంచెం అంటే మనము ఇదే తడితోటి మనము శనగపిండి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఆ క్రిస్పీనెస్ అనేది వితౌట్ వాటర్ వేసేస్తే ఏమవుతుంది అంటే మెత్త పకోడీలాగా అయిపోతుంది. సో మనకి ఆనియన్ నుంచి వచ్చే వాటర్తోనే మనం ఇలా కలుపుకుంటే సో క్రిస్పీ కరుంగా వస్తుంది అన్నమాట. సో ఇవంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులోకి వచ్చేసి నేను తినే సోడా యాడ్ చేస్తున్నాను కొంచెమే. అలాగే ఇందులోకి వచ్చేసి వాము వచ్చేసి ఇందులోకి మనం ఎలా తీసుకోవాలంటే బాగా క్రష్ చేయాలన్నమాట. ఇలాగా 2 చేతులతో ఇలా క్రష్ చేస్తే ఫ్లేవర్ దాంట్లో తెలుస్తుంది. మరీ ఎక్కువ వేసుకున్న స్టమక్ పెయిన్ వస్తుంది. జస్ట్ కొంచెమే అయితే ఇంకా ఆల్మోస్ట్ అయింది. చెక్ చేస్తాను. ఇది మనకి కొంచెము పిండి పడుతుంది కదా, కొంచెం పిండి మనకి డ్రైగా చూసుకుంటే తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ. ఇలా వేసినప్పుడు ముద్దగా పడకూడదు, మనకి పొడిగా పడాలన్నమాట. సో ఇంకొంచెం పిండి యాడ్ చేస్తాను. సో ఇప్పుడు చూసారా మనకి కలుపుకున్న తర్వాత ఇలా విడిపోతూ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది పకోడీ. మనం అది కలుపుకున్నాం కదా, కొంచెము అది అంతలో ముందే మనం కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఇది నేను ఆయిల్ వేడిగా చెక్ చేస్తాను. కొంచెము ఫ్రై అవ్వాలి, ఇంకొంచెం వేడెక్కితే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాము. నేను ఒక్కొక్కటిగా వేస్తాను. సో వేసేటప్పుడు కూడా ఇలాగా మనము దూరంగా ఇట్లా వేసుకోవాలి. సో అవేమంటే మనకి కొంచెము మరీ ముద్దగా పడిపోకుండా ఇలా పల్చగా వస్తుంది అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూద్దాం. ఇది నాకు మా అత్తయ్య గారు నేర్పించారు ఈ వంట. ఫస్ట్లో తిట్టుకునేదాన్ని, ఎప్పుడు ఊరెళ్ళినా నా చేత చేయించేవారు. సో అట్లా చేయించడం మూలాన నాకు చాలా ఈజీ అయింది అన్నమాట ఈ వంటకాలు అవన్నీ. కొంచెం ఆమె అంటే కొంచెము టిప్తో చెప్తే నేను ఇంకొంచెం బ్రాడ్గా అవి ఇంకొంచెం బాగా ఎట్లాగా అంటే నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చేయలేదు. సో ఆమె ద్వారా ఈ వంటలన్నీ కొన్ని ఆల్మోస్ట్ నేర్చుకున్నాను.
ఇంకా ఇవి వెంటనే అంటే మనం హైలో కన్నా మీడియంలో ఇవి కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. హైలో ఏమంటే తొందరగా కుక్ అయిపోతుంది, మాడిపోతాయి కూడా అనమాట. సిమ్లో పెట్టుకొని మనం ఇవి కుక్ చేసుకుందాం. చూసారా ఇలాగా వస్తాయి అన్నమాట. సో అది ప్రాసెస్ అంతే. ఇంకా అన్నీ ఇంకా అట్లాగా 1 by 1 ఫ్రై చేసుకుందాము. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఏమంటే స్లోగా ఆనియన్స్ కదా కొంచెం తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. టేస్ట్ బాగోదు, చేదు వచ్చేస్తుంది. సో ఇట్లాగా మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం లేట్ అయినా స్లోగా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మా పాప అప్పుడే ఆల్రెడీ వచ్చేసింది, స్మెల్ వచ్చేసరికి తీసేసింది. ఇంట్లో 2-3 ఆనియన్స్కి ఇది ఆగిపోదు, తింటానే ఉంటారు. కట్ చేసి మళ్ళీ అయినా ప్రిపేర్ చేయమంటారు. అందుకే ఒకేసారి అన్ని ఆనియన్స్ తీసుకొని ఎక్కువ ఆనియన్స్ తీసుకొని ప్రిపేర్ చేశాను. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్టీగా. చూడండి ఇట్లాగా మనకి క్రిస్పీగా ఇలాగా వస్తాయన్నమాట. సో తినడానికి కూడా బాగుంటాయి, ట్రై చేయండి. అక్కడ సామెత పాప ఆల్రెడీ మిగతా యమీ చూసారా ఇట్లాగా మనకి రెడ్గా ఇట్లాగా కుక్ అయినట్టు ఇలా వస్తాయి అన్నమాట. సో అట్లాగా తీసేసి టిష్యూ పేపర్ వెంటనే వేసేసి మళ్ళీ తీసేసేయండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి.